సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం హాట్గా మారిపోయింది. ఓవైపు టీఆర్ఎస్ పార్టీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ, ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నటువంటి సందర్భంలోనే ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చింది. ఈ నెల 2 నుంచి 9 వరకు వచ్చే నెల 2 నుంచి 9 వరకు నామినేషన్లు, ఇక వచ్చే నెల అంటే మే 27 తారీఖు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిర్వహించబోతా ఉంది ఎలక్షన్ కమిషన్. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించింది. నిన్ననే ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలి మల్లన్న అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించడం జరిగింది. అదేవిధంగా మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో 2 స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక మిగతా 32 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక అయితే పోయినసారి చాలా నేరోలో పోయింది. ఆ రోజు విపరీతమైనటువంటి కష్టపడ్డాం, ఎండలో తిరిగి కాళ్ళు బొబ్బలు వచ్చి మొత్తం 3 ఉమ్మడి జిల్లాలు తిరిగి పాదయాత్ర చేసి ప్రజలందరినీ మమేకం చేసి ప్రజలందరి దగ్గరికి పోయి ఓటు అభ్యర్థించి ఆ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అయితే అప్పుడున్నటువంటి పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీ అక్రమంగా దొంగ ఓట్లతోని గట్టెక్కడం జరిగింది. లేదంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడున్నటువంటి ఈ బై ఎలక్షన్కి కారణం టీఆర్ఎస్ పార్టీ. పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతోని బై ఎలక్షన్ ఏర్పడ్డది. మోసం చేసిండు ఓ రకంగా ఏ ఒక్క రోజు కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక గెలిచిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా ఆ ఉద్యోగస్తుల తరఫున మాట్లాడలే, నిరుద్యోగస్తుల తరఫున మాట్లాడలే, ఎవరి తరఫున కూడా మాట్లాడలే. కేవలం కేసీఆర్కు వకాల్తా పుచ్చుకొని మాట్లాడిన తప్ప ఇంకో కార్యక్రమం చేయలే. కానీ నేను ఓడిపోయినప్పటికీ ప్రజా తీర్పును గౌరవిస్తా ఉన్నా అని చెప్పి నేను ప్రజాక్షేత్రంలోనే ఉన్నా, ప్రజల కోసం పోరాడినా, ప్రజల కోసమే జైలుకు పోయినా, ప్రజల కోసమే కేసులు భరిస్తా ఉన్నా, మోస్తా ఉన్నా, ఎన్ని కష్టాలైనా పడడానికి సిద్ధంగా ఉన్నా. అందుకోసమే ఇవాళ ఒక విషయం ఏంటంటే నేను పుట్టి పెరిగినటువంటి గ్రామం మాదాపురం, ఈ తుర్కపల్లి మండలంలో ఉంటుంది జిల్లా. ఈ మా మండల ప్రజలు కానీ మా గ్రామస్తులు కానీ ముఖ్యంగా ఈ జిల్లా ప్రజలు కానీ ఒకే ఒక్క మాట, నిన్న వాస్తవానికి కూడా ఎక్కడ జరగదేమో కానీ మా ఊర్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, లెఫ్ట్ పార్టీల నాయకులు అందరూ ఒకే చోట కూర్చొని ఈ విషయంలో మల్లన్న విషయంలో పార్టీలు మనకు కాదు, మల్లన్న ఈసారి గెలవాలని చెప్పి నిన్న మా గ్రామం అంతా ఏకగ్రీవ తీర్మానం చేసింది. మా గ్రామస్తులందరికీ నిజంగా అందరికీ రుణపడి ఉంటా. అలాగే మండల ప్రజలు కూడా చాలామంది ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మా ఏరియా నుంచి, వాస్తవానికి నాకేం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, నేనేదో ఈ పోరాటాల మాధ్యమంలో వచ్చి ఇటువైపు రావడం జరిగింది. వాస్తవానికి కూడా మీ అందరికీ తెలుసు ప్రజలారా, తీన్మార్ మల్లన్న ఏ ఒక్కరోజు చిన్న వార్డు మెంబర్ కూడా కాలే. కానీ నేను ఏ పని చేయాలనో ఈ రాష్ట్రంలో ఆ పని అంతా చేసుకుంటూ వస్తా ఉన్నా. బికాజ్ ఆఫ్ మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం చేసిన. మీరు మా గ్రామంలో మా గ్రామంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, అన్ని పార్టీలు, లెఫ్ట్ పార్టీలు కానీ, ఆ తర్వాత సిపిఎం కానీ, సిపిఐ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ అందరు నాయకులు కూర్చొని ఎట్టి పరిస్థితిలో మన ఊరు బిడ్డ గెలవాలి, అవసరమైతే మనమే ప్రతి చోటికి ప్రచారానికి పోవాలని చెప్పి నిన్న మా గ్రామం తీర్మానం చేసింది. మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నిజంగా పేరున శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. అలాగే మాదాపూరే కాదు, యాక్చువల్గా తెలంగాణ ప్రజలందరూ కూడా మావోడు అనుకుంటున్నారు, అది ఇంపార్టెంట్. ఇక్కడ నిన్న మా గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు, పార్టీ టికెట్ అనౌన్స్ చేసి మా మనిషి అనుకుంటున్నారు. ఇదంతా మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, ధైర్యం, తోడ్పాటే. ముందు నా గ్రామంలో ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా మల్లన్నకు పడాలని చెప్పి నిన్న గ్రామం అంతా తీర్మానం చేసుకుంది. మా గ్రామానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా మా గ్రామస్తులు కానీ, లేకపోతే మా మండలి కానీ, మా ప్రజలు కానీ వాళ్ళు ఏ ఒక్క రోజు కూడా తీన్మార్ మల్లన్న మా బిడ్డగా చూసిర్రు. వాళ్ళు ఎక్కడున్నా కూడా, ఏ పార్టీలో ఉన్నా కూడా ఆత్మీయంగా పలకరించే వాళ్ళు, ఆత్మీయంగా చూసుకునేటువంటి వాళ్ళు. సో ఏదేమైనప్పటికీ రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నా జీవితంలో అత్యంత కీలకమైనటువంటి ఎన్నిక. అది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఎన్నో కష్టాలు, ఎన్నో హార్డిల్స్ ద్వారా నేను ఇక్కడ వరకు రావడం జరిగింది. ప్రజలారా మీ అందరి ఆశీర్వాదాన్ని, మీ అందరి ప్రేమ నాపై ఎల్లప్పుడూ ఉండాలని మీ అందరి మనసారా కోరుకుంటూ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం.
రైట్ గా వెలుగు దినపత్రిక చూసుకుంటే మన ఎన్నికల ఖర్చు ప్రపంచంలోనే టాప్. ఈ లోక్సభ ఎన్నికల్లో ఖర్చు అంచనా 1.35 లక్షల కోట్లు. ఈసీ ప్రభుత్వం పార్టీలు అభ్యర్థులకు కలిపి లెక్క కట్టిన నిపుణులు 2019లో 60,000 కోట్లే. ఇప్పుడు అంతకు రెట్టింపు కానున్న ఖర్చు. దేశంలో 96 కోట్ల ఓటర్లు. ఒక్కో ఓటర్పై 1,400 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారట. అమెరికా అధ్యక్ష ఎన్నికల కన్నా ఇదే ఖరీదైన ఎలక్షన్. 2020 యుఎస్ ఎలక్షన్ లో 1.2 లక్షల కోట్లు వ్యయం చేస్తే మన ఎన్నికల ఖర్చు ప్రపంచంలోనే టాప్ అట. చూసుకోయిగా ప్రపంచంలోనే టాప్. 1.35 లక్షల కోట్లు కేవలం ఎన్నికల కోసం ఖర్చు చేస్తారు. 1,35,000 కోట్ల రూపాయలు. ఒక్కో ఓటర్ పై 1,400 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నమాట మన దేశంలో. ఈ లెక్కన 96 కోట్ల ఓటర్లుంటే 1.35 లక్షల కోట్ల రూపాయలు అందుకోసం మనం ఖర్చు చేస్తున్నమాట. ఇది ఏ దేశంలో అయితే ఖర్చు ఎక్కువగా ఉంటుందో ఓటర్ల పైన పెట్టే ఖర్చు, ఆ దేశంలో హక్కులు హరించబడతాయి. ఎస్. ఇవాళ సెకండ్ ఫేజ్ 89 స్థానాలకు పోలింగ్. లోక్సభ ఎన్నికల్లో భాగంగా దేశంలోని 13 రాష్ట్రాలు యూటీల్లోని 89 స్థానాలకు శుక్రవారం అంటే ఏప్రిల్ 26న సెకండ్ ఫేజ్ పోలింగ్ జరగనుంది. ఈ ఫేజ్లో కేరళ, రాజస్థాన్, త్రిపురలో ఎన్నికలు ముగుస్తాయి. ఇక రైట్ గా మొత్తానికి కేరళ, రాజస్థాన్, త్రిపురలో ఎన్నికలు ముగియబోతా ఉన్నాయి. ఈ ఫేజ్ లో సెకండ్ ఫేజ్ లో ఇక బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ చర్యలేవి. అక్రమాల్లో ఆ రెండు పార్టీలు ఒకటే. కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తాం, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు లబ్ధి చేకూరుస్తాం, అయోధ్యలో గుడి కట్టి దేశమంతా జై శ్రీరామ్ అనిపించిన ఘనత మోదీదే, దేశంలో 400కు పైగా సీట్లు గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామని ధీమా. సిద్దిపేట బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగం. సరిగా బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించారు. అయ్యా అమిత్ షా గారు, ఇప్పుడున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తుంది, ఎంక్వైరీ జరుగుతుంది, తీసుకుపోయి జైల్లో వేసిర్రు. ఆ తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగిన అవినీతి కానీ, భూకుంభకోణాలు కానీ దేనನ್ನು వదిలిపెడుతున్న 4 ఏళ్ల కాలంలోనే గత పాలకులు చేసినటువంటి పాపాలన్నింటినీ తవ్వినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 10 ఏళ్ల పాటు కేంద్రంలో మీరే అధికారంలో ఉంటే కేసీఆర్ ఈడుండే. ఏ ఒక్కరోజు కూడా కేసీఆర్ మీద ఏ చర్య తీసుకోకపోతిరి. తీరా ఎన్నికలు వస్తున్నాయని కవిత అరెస్టు కథ కడితిరి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదా అమిత్ షా గారు? ఒకసారి ప్రజల్ని కూడా అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా సీరియస్ యాక్షన్ ప్లాన్ చేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఏదైతే మొత్తం సంపద దోపిడీకి గురైందో ఆ దోపిడీకి గురైనటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకునే విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు ఈ మాట చెప్తే జనం నమ్మరేమో. అవినీతి అక్రమాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే. అందుకే కాళేశ్వరం అవినీతి భూదందాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి విచారణ చేపట్టడం లేదట. నిన్ననే చూస్తారు కదా, కాళేశ్వరం పైన ఎంక్వైరీ నడుస్తుంది. ఇంకో ఫోన్ ట్యాపింగ్ కేసులో జీవిత ఖైదు సెక్షన్లు ఉన్నాయట. నిన్నటి పేపర్లో ఉంటుంది చూడండి ఏమేం జరుగుతుంది అనేది క్లియర్ గా దాంట్లో మెన్షన్ చేసిరు. సో నేనేమంటే, మీరు నిజంగా నిష్పక్షపాతంగా ఉండినుంటే నా ధన్యవాదాలన్నా, అందరికీ ధన్యవాదాలు. నిజంగా ఒక మాట అమిత్ షా గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదా ఒకసారి ప్రజలను అడుగుదాం. బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదని అమిత్ షా గారు ఇప్పుడు చెప్పారు. అమిత్ షా గారి వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ పై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని అమిత్ షా అన్నారు. అమిత్ షా అన్నది అబద్ధమా నిజమా? అమిత్ షా గారు చెప్పింది అబద్ధమైతే అబద్ధమని, నిజమైతే నిజమని మీ ఓటింగ్ లో పాల్గొని తెలియజేయండి దయచేసి. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటుంది. చర్యలు తీసుకుందే రాధాకిషన్ రావు
ఆ తర్వాత ఈ ప్రభాకర్ రావు ఎక్కడికక్కడ పారిపోయి ఇలా ఎన్ని వ్యవహారాలు ఎన్ని కథలు బయటకు వస్తూ ఉన్నాయి. భూదందాలు బయటకు వచ్చే, కాళేశ్వరం స్కాములు బయటకు వచ్చే, విద్యుత్ కుంభకోణాలు బయటకు వచ్చే. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జరిగింది తప్ప బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి తంతు కాదు ఇది. దయచేసి ఓటింగ్లో పాల్గొనండి ప్రజలారా. అలాగే ఈ లైక్ బటన్ కూడా క్లిక్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రాగానే కాంగ్రెస్ పార్టీ అవినీతిని మొదలుపెట్టిందని, తక్కువ టైంలోనే తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంలా తయారు చేసిందని ఆరోపించారు. గురువారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించిన బీజేపీ విశాల జన సభలో అమిత్ షా మాట్లాడారు. మజ్లిస్ పార్టీకి భయపడి కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదని, ఒక్క బీజేపీ మాత్రమే నిర్వహిస్తున్నదని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్తోనే తెలంగాణ సమగ్ర వికాసం సాధ్యమని చెప్తా ఉన్నారట. ఇక సమగ్ర ఇంకెన్ని రోజులు సాధ్యమైతే సార్? 10 ఏళ్ళు సాధ్యం చేసిరు. నిన్న సిద్దిపేట సభలో ఆయన మాట్లాడితే, మోదీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు, బీజేపీ కోటేస్తే జరిగేది ఇదే, ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అప్రమత్తంగా ఉండాలి. సీఎం రాజ్యాంగ హక్కులను బీజేపీ కాలరాస్తున్నది, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని గద్దెనెక్కిన మోడీ ఇచ్చిన జాబ్స్ అన్ని 14 మంది ప్రధానులు 55 లక్షల కోట్ల అప్పు చేస్తే మోడీ ఒక్కడే చేసిన అప్పు 113 లక్షల కోట్లు. నిత్యావసర వస్తువుల రేట్లు విపరీతంగా పెంచిండు. అగరబత్తీల పైన కూడా జీఎస్టీ వేస్తుండు. కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. కేంద్రంలో పవర్లోకి వస్తే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటన. బీజేపీపై 10 ఏళ్ల మోసం, 100 ఏళ్ల విధ్వంసం పేరిట ఛార్జ్ షీట్ రిలీజ్ చేసింది నిన్న కాంగ్రెస్ పార్టీ. ఇదే ఛార్జ్ షీట్. బీజేపీపై ఛార్జ్ షీట్ ను రిలీజ్ చేస్తున్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, దీపాదాస్ మున్షి, మంత్రులు వెంకటరెడ్డి, కొండా సురేఖ, పొన్నం, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఇక దేశంలో నరేంద్ర మోడీ మళ్లీ గెలిస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తారని, బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్లను రద్దును సపోర్ట్ చేసినట్లవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. లోక్సభ ఎన్నికల రిజర్వేషన్లు ఉండాలా వద్దా అనే రెఫరెండంతోనే జరుగుతున్నాయని తెలిపారు. 2025 నాటికి రిజర్వేషన్ల రద్దు ఆర్ఎస్ఎస్ ఎజెండా, దాన్ని అమలు చేయడమే మోదీ ప్లాన్. బీజేపీకి ఓటు వేసే ముందు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఆలోచించాలని ఆయన అన్నారు. కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, కేంద్రంలో అధికారంలోకి వస్తే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. 10 ఏళ్ల మోసం, 100 ఏళ్ల విధ్వంసం పేరిట బీజేపీపై ఛార్జ్ షీట్ ను గురువారం గాంధీ భవన్ లో సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విడుదల చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తానికి మోడీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తాం అనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా నిన్న ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిరు. ఇప్పటికే మనం అనేక సార్లు ధ్రువరాటే వీడియోలో చూసుకున్నాం. మోడీ అడుగులు ఎట్టుపోతున్నాయి, ఈ డిక్టేటర్షిప్ ఏం చేయబోతా ఉంది. ఇంకా నరేంద్ర మోడీ గారు ఇప్పటిదాకా చూసింది ట్రైలరే. అసలు ముందుందంటే ఇక ముందున్నది భారత రాజ్యాంగం ఒకటే. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు, రిజర్వేషన్లు ఇవేమన్నా ఆగం కావాలి. అయితే ఇక సన్ రైజర్స్ ఓటమి. వరుస విజయాలతో దూసుకెళ్తున్న సన్ రైజర్స్ జోరుకు బ్రేక్ పడింది. ఉప్పల్లో గురువారం జరిగిన మ్యాచ్లో 35 రన్స్ తేడాతో బెంగళూరుపై ఓడిపోయింది. బెంగళూరు 20 ఓవర్లలో 206 స్కోర్ చేయగా హైదరాబాద్ 171 మాత్రమే చేసింది. గట్టిగా నిన్న సన్ రైజర్స్ అంటే అటు బెంగళూరును బతికిచ్చినట్టు అయిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే మొదటి బ్యాటింగ్ సన్ రైజర్స్కి వస్తుంది అనుకోరు, కానీ మొదటి బ్యాటింగ్ బెంగళూరుకు రావడంతో అభిమానులు కొంత నిరాశ. ఎందుకంటే సన్ రైజర్స్ టార్గెట్ భారీగా పెట్టి ఆ తర్వాత బౌలింగ్ లోకి దిగేటువంటి కార్యక్రమాలు నిన్న మొన్నటి వరకు చూసినాం. అయితే చాలా మంది ఈ మ్యాచ్ లో కూడా ఖచ్చితంగా సన్ రైజర్స్ గెలుస్తుంది అనేటువంటి ధీమాతో ఉండే. అయితే టాప్ ఆర్డర్ అంతా కుప్పగూరడంతో ఇక చేసేదేం లేక చేతులు ఎత్తేసింది హైదరాబాద్ సన్ రైజర్స్. అయితే నిన్న మ్యాచ్ కి సంబంధించి ఇక నేను ఎమ్మెల్సీ ప్రచారానికి పోయేది ఉందని చెప్పి నేను నా పిల్లలు మా సతీమణి కలిసి నిన్న మ్యాచ్ 1 గంట సేపు చూసి వచ్చినాం. పిల్లలు ఏడుస్తారంటే మళ్ళీ వచ్చేసినాం, సాయంత్రం తీసుకొని పోయినా అట్లా. రైట్ గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి మే 27న పోలింగ్. వచ్చే నెల 2 నుంచి 9 దాకా నామినేషన్లు. జూన్ 5న ఓట్ల లెక్కింపు, షెడ్యూల్ రిలీజ్. మొత్తం ఓటర్లు 4,61,806 మంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ప్రకటించినందుకు సీఎం కు కృతజ్ఞతలు తెలుపుతున్న తీన్మార్ మల్లన్న అంటూ వార్తను చూస్తా ఉన్నాం. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. వచ్చే నెల 27న ఈ ఎన్నిక జరగబోతా ఉంది. ఇక పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక కరెక్ట్ గా 14 రోజులకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను జూన్ 5 తారీఖున విడుదల చేయబోతా ఉన్నారు. పార్లమెంట్ ఫలితాలు వెలువడిన వెంటనే ఈ పట్టభద్రుల ఫలితాలు కూడా వెలువడబోతా ఉన్నాయి. అయితే పోయినసారి దాదాపు 3 రోజుల పాటు
కౌంటింగ్ జరిగింది, 3-4 రోజులు కౌంటింగ్ జరిగింది. అయితే ఈసారి ఆ బాధ ఉండకపోవచ్చు, ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఈసారి ఎన్నిక పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వర్క్ కూడా అలాగే చేసినాం. ముఖ్యమంత్రి గారు, నేను గతంలోనే చెప్పిన, ముఖ్యమంత్రి గారు మళ్ళా నోటిఫికేషన్ వచ్చినప్పుడే అలర్ట్ చేయడం జరిగింది. మళ్ళా ఎన్రోల్మెంట్ మీద దృష్టి పెట్టండి, ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేయండి అంటే వెంటనే రంగంలోకి దిగి దాదాపు ఒక 300 మందిని సపరేట్గా నియమించి వారి ద్వారా ఈ ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. మొత్తానికి 3 జిల్లాలకు సంబంధించినటువంటి సోదర ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు అందరి సహకారంతో గ్రామ స్థాయిలో ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే పోయినసారి కంటే కొంత ఓటర్ నమోదు కార్యక్రమం తక్కువ జరిగినప్పటికీ కూడా మెజారిటీ ఎన్రోల్మెంట్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పాల్గొని దాదాపు 4 లక్షల మంది ఓటర్లను ఓన్లీ మేమే చేర్పించడం జరిగింది. తద్వారా వాళ్ళందరినీ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వస్తూ ఉన్నాం. పట్టభద్రులకు ఒక మంచి అవకాశం ఈసారి ఖచ్చితంగా ఒక ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లడను చట్టసభకు పంపిస్తారని మనసారా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇటు ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం, అటు కోదండరాం సార్ ఆశీర్వాదం, అలాగే మా గ్రామస్తుల ఆశీర్వాదం, మా ప్రజలందరి ఆశీర్వాదం, అలాగే ఉద్యోగస్తులు, ఆ తర్వాత నిరుద్యోగులు అన్ని రకాలుగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. చాలామంది నిన్న ఫోన్ చేసి మళ్ళా మా కళ నెరవేరుతుంది, మాకు నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి అన్న, ఇన్ని రోజులు మీరు కొట్లాడినందుకు మీకు ఒక సముచిత స్థానం దొరకబోతా ఉంది అని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. జర్నలిస్టులు, అడ్వకేట్లు, అందరూ ఉపాధ్యాయులు నిజంగా చాలామంది సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా సారు, నాకు చిన్నప్పుడు చదువు చెప్పిన సారు, ఇక మళ్ళీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నేను ఇంట్లో కూర్చోను, ఇక నేను అట్లంట పోయి తిరిగి వస్తా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో కూర్చోనని చెప్పడం జరిగింది. చాలామంది మిత్రులు కూడా ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా ఇప్పటికే కార్యక్రమంలో దిగిపోయినారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉండబోతా ఉంది. షెడ్యూల్ రిలీజ్ జూన్ 8 తారీఖు లోపల ఈ ఎన్నిక పూర్తి కావాలి. ఆ లోపు పూర్తి చేయడానికి ఎన్నికల సంఘం కసరత్తు చేసింది. నిన్ననే ఇది కూడా రిలీజ్ చేసింది. నేను హోంమంత్రి అయితే బీఆర్ఎస్ నేతలంతా జైలుకే, 10 ఏళ్లలో రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల చేసిండు, అప్పుల కుప్ప చేసిండు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో జీవిత ఖైదు సెక్షన్లు పెట్టినట. ఐటీ యాక్ట్ 66F చేర్చేందుకు రంగం సిద్ధం. నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేసిన పోలీసులు నేరం రుజువైతే జీవిత కాలం జైలు శిక్ష పడబోతుందట. ఆ నేరం రుజువైతే నేరం 100% ట్యాప్ చేసింది, 100% వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్లో చేసిరు. చాలా మంది ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. ఆ ట్యాప్ అయినటువంటి ఫోన్లలో కూడా చాలా మంది నాయి కూడా అయి ఉంటాయి ఖచ్చితంగా, ఎందుకంటే చేయకుండా ఏముండరు. గతంలో కేసీఆర్ చేసిన కథ, అవసరమైతే కేసీఆర్ ను పిలుస్తాం, రాజకీయ నేతలకు నోటీసులు ఇస్తాం, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పిసి ఘోష్, నేను ముఖాలు చూసి విచారణ చేయను, జరిగిన నష్టాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటా, సెకండ్ విజిట్ లో మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు వెళ్తానని వెల్లడి, బీఆర్కే భవన్ లో ఇరిగేషన్ అధికారులతో సమావేశం, అవసరమైతే కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చి పిలుస్తా కాళేశ్వరం విషయంలో అని చెప్పి ముక్కు సూటిగా కుండ బద్దలు కొట్టినట్టుగా జస్టిస్ పిసి ఘోష్ చెప్తా ఉన్నాడు. అయ్యా అమిత్ షా గారు, ఎవరేస్తున్నారు సార్ ఈ విచారణ? ఎవరు చేయిస్తారు సార్? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? ఫోన్ ట్యాపింగ్ విచారణ ఎవరు చేస్తారు సార్? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై అవసరమైతే కేసీఆర్ ను పిలిచి సమాచారం తీసుకుంటామని విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ అన్నారు. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని తెలిపారు. ఎంక్వైరీ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, నిపుణుల ఒపీనియన్ కూడా తీసుకుంటామని అన్నారు. గురువారం బీఆర్కే భవన్లోని కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ఆఫీసులో న్యాయ విచారణను జస్టిస్ ఘోష్ నిన్న ప్రారంభించారు. కాళేశ్వరం పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ స్టార్ట్ అయిపోయింది. ముఖం చూసి బొట్టు పెట్ట అందరిని గుంజుతా అంటుండు. ఇక నా బొట్టు ఖర్చు పెట్టి కాళేశ్వరం నేనే కట్టినా అని చెప్పి ఇప్పుడు నాకు సంబంధం లేదు అంటాడు. ఇంజనీర్లు చేసి నాకేం సంబంధం ఉండదు అంటాడు. మరి ఫోన్ ట్యాపింగ్ నాకేం సంబంధం? మరి నువ్వేం చేసినావు చెప్పి 10 ఏళ్ళ నువ్వు చేసిన కార్యక్రమం ఎందుకు ఇవే కదా, అన్ని ఇవే బేకార్ పనులు. ఫోన్ ట్యాపింగ్ ఏమో పోలీసులు చేసిరట, ఇగో ఇదేమో నాశనం చేసిందేమో ఇంజనీర్లట. ఈ కేసీఆర్ నమ్ముకున్న పోలీసులు ఇంజనీర్ల పరిస్థితి చూడ ఎట్లుంది. ఎవరినన్నా అట్లాంటే నీకు ఎవడా నిపుణుడెవడా ఎన్ని ప్రెస్ మీట్లల్లా పెద్ద ఏది ఇంజనీరు, పెద్ద ఇంజనీర్ నేనే అని చెప్పుకునే. మళ్ళీ ఏమంటుడు, నాకు ఆ ఇంజనీరింగ్ డిగ్రీ కూడా తెలియదు, ఆ లాంగ్వేజ్ కూడా నాకు రాదు అని చెప్తుడు. ఆహా, ఇట్లా చుడుపుకున్నాడు మంచిగా. అందుకే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ముంగట నూకి వెనక కురికే రకం. పెద్ద డాక్టరీనా ఏది కరోనా వస్తే పారాసిటమాల్ కొడితే అయిపోతుంది. డాక్టర్ ఈయననే, ఇంజనీర్ ఈయననే, పోలీస్ ఈయననే. అన్ని ప్రజల గుండెలు చీలిస్తే నేను కనిపిస్తానట. ఆగో, ప్రజల గుండెలు చీలిస్తే ఇప్పటికి చీరిని సరిపోదా నాయన? 1200 మందిని చీరితివి. yes. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం గుండెలు చీరితివి.
నిరుద్యోగుల గుండెలు చీర్తివి, ఆఖరికి ఉద్యోగస్తుల గుండెలు చీర్తివి. ఎవరి గుండెలు బతకనిచ్చినావు అయ్యా? ఇంకా చీలుస్తారట, ఇంకా చీలుస్తారట. ప్రజల గుండెలు చీలిస్తే నేను కనిపిస్తాడ. కనిపించేది నువ్వు కాదు నాయన, నువ్వు కనిపించవు. ఫస్ట్ నీ గుండె చీలిస్తే ఏం కనిపిస్తుందో చెప్పరాదు. నీ గుండె చీలిస్తే ఏం కనిపిస్తుంది? ముఖ్యమంత్రిగా పనిచేసినావు కదా గతంలో, నువ్వు చేసినటువంటి పాపాలన్నీ కనిపిస్తాయి. ఫోన్ ట్యాపింగ్ కనిపిస్తుంది, కాళేశ్వరం కనిపిస్తుంది, లిక్కర్ స్కామ్లు కనిపిస్తాయి, భూదందాలు కనిపిస్తాయి, కరెంటు మోసం కనిపిస్తుంది, విద్యుత్ అవకతవకలు, అప్పు గివి కనిపిస్తాయి. నా గుండెని జీలిస్తే తెలంగాణ కనిపిస్తుంది అని కేసీఆర్ అంటుంది. తెలంగాణ కాదు కనిపించేది, తెలంగాణను ఎప్పుడో కథం చేసినావు. తెలంగాణలో జరిగిన గుండెని జీలిస్తే తెలంగాణ కల్పించేది ఉంటే నీ పార్టీలోంచి తెలంగాణ అనే పదం ఎందుకు తీసేసావు? అది నువ్వు చెప్పాల్సిన గుండెని జీలిస్తే భారతదేశం భారత్ అని కనిపించాలని చెప్పాలి కదా. మళ్ళా మాట మార్చడం ఎందుకు? దేవుడు తెలంగాణ కోసమే నన్ను పుట్టించాడనిపిస్తుంది నాకు. అమ్మాయి పొద్దుగాలే కామెడీలే. రైట్గా బీఆర్ఎస్ పై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని అమిత్ షా అంటుండు. ఇది నిజమా అబద్ధం అంటే అబద్ధమని 173% అని చెప్తా ఉన్నారు అమిత్ షా గారు. ఇగో దేవుడు తెలంగాణ కోసమే నన్ను పుట్టించాడనిపిస్తుందట సార్. చరిత్ర కాంగ్రెస్ సర్కార్ పై యుద్ధం చేస్తాం, నిరుద్యోగ భృతి, మెగా డిఎస్సి ఏమైంది? అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మెగా డిఎస్సి గురించి ఉద్యోగస్తుల గురించి మాట్లాడే హక్కు ఉందా నీకు? ఏ ఉద్యోగినన్నా నిమ్మలంగా ఉంచినవా? ఇవాళ ఆగస్టులో రిటైర్మెంట్స్ అయితే ఉన్నాయి. రిటైర్మెంట్స్ అయితే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పటికి 30,000 ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నువ్వు మాట్లాడితే ఎట్లా సార్? ఏ ఉద్యోగినన్నా పని చేయనిచ్చినవా? నిరుద్యోగ భృతి అంటుండ్రు 2018 మేనిఫెస్టోలో పెట్టి మోసం చేస్తేవి నువ్వు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తన హామీలు నిలబెట్టుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. 5 ఎకరాల పైనున్నోళ్లకు రైతు బంధు ఇస్తే ముల్లేమైనా పోతుందా? 5 ఎకరాల పైనున్నోళ్ళకు రైతు బంధు ఇస్తే ముల్లేం పోదు, రైతు బంధు ఇయ్యనని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చెప్పలేదే? రైతు బంధు ఖచ్చితంగా పడుతుంది. ఇంకా కొంతమందికి ఉన్నది, ఆ కొంతమందికి కూడా నిన్ననే ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే రైతు బంధు విషయాన్ని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి డిఏ గురించి కూడా ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఉద్యోగస్తులు హ్యాపీగా ఉండాలి, మళ్ళన్న వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత మనందరి మీద ఉంటుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఈ మెగా డిఎస్సి ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఉద్యోగస్తులు చాలా మంది రిటైర్ అవుతున్నారు, వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వడానికి సిద్ధమవుతుంది. నీ లెక్క ఎన్నికల కోసం అయితే డ్రామా ఆడలేదు కేసీఆర్ గారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పింది చేస్తుంది, చేసేదే చెప్తుంది. కాదు 5 ఎకరాల కంటే ఎక్కువ వాళ్ళకు రైతు బంధు ఇస్తే ముల్లే పోతుందా అంటే 100 ఎకరాలు 500 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నోనికి ఇవ్వాలన్నట్టు. ఈయన మాట్లాడేది ఎవరి తరఫున మాట్లాడుతున్నా అర్థం చేసుకోవాలి. ఎవరికి మళ్ళా పెత్తందారులకు భూస్వాములకు మళ్ళీ ఇవ్వాలని చెప్తున్నాడు అన్నట్టు. 100,000 అదేమన్నా కానీ రైతులకు మాత్రం ఒరిజినల్ గా రైతులకు ఖచ్చితంగా రెండో విషయం ఏంటంటే 5 ఎకరాల పైన ఉన్నోళ్ళకి రైతు బంధు ఇస్తే ముల్లేమైనా పోతుందా? పోతుంది. నువ్వు ముల్లి ఉంచితే కదా, ముల్లి పెట్టిన వాడను ముల్లి ఎప్పుడో పెట్టుకొని పోయినావు. తీర్థం పుచ్చుకొని ప్రసాదం తిని ఊరేగింపులు తీస్తే కడుపు నిడుతుందా? ఏం తీర్థం? ఏ తీర్థమో ఊరేగింపులు చేస్తుంది మీరు. కాంగ్రెస్ కోటేస్తే బీజేపీకి వేసినట్టేనని విమర్శిస్తా ఉన్నాడు కేసీఆర్ గారు. మీరు పెట్టిందే డమ్మీ క్యాండిడేట్లను. మీరు పెట్టి మీ క్యాండిడేట్లను ఒక్కసారి జనానికి చూపెట్టి గెలిచే క్యాండిడేట్లేనా నువ్వు పెట్టిన క్యాండిడేట్లు? కేసీఆర్ ఆయనకు తెలియదా? నీకు తెలియదా ఎవరు ఎందుకు పెట్టావో? 17 ఎంపీ సీట్లకు 893 మంది నామినేషన్లు. రాష్ట్రంలో నామినేషన్ల దాఖలు గడువు పూర్తి. అత్యధికంగా మల్కాజ్గిరి స్థానానికి 114 మంది, అత్యల్పంగా ఆదిలాబాద్ లో 23 మంది నామినేషన్. ఇలా స్క్రూటినీ విత్డ్రాకు 29 వరకు ఛాన్స్ ఉందట. 17 ఎంపీ సీట్లకు 893 మంది నామినేషన్లు వేసిరట. మల్కాజ్గిరి స్థానానికి 114 మంది వేసిరట. ఏకంగా ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు 6గురు మృతి. చెవులు కుట్టించేందుకు విజయవాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. చనిపోయిన వాళ్ళంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. సూర్యాపేట జిల్లా కోదాడ శివార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు వేగంగా ఢీకొట్టడంతో 6గురు చనిపోయారు, మరో 4గురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. కోదాడ మండలం చిమిర్యాలకు చెందిన జల్లా శ్రీకాంత్ 10 ఏళ్లుగా హైదరాబాద్ లో ఉంటూ కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య నాగమణి, పిల్లలు లాస్య, లావణ్య ఉన్నారట.
పుట్టెంటుకలు తీస్తేందుకు చెవులు కుట్టిస్తేందుకు పోతుంటే విజయవాడ పోతుంటే మొత్తం వెనక నుంచి లారీని గుద్దిరట 6 చనిపోయారు. ఈ ఓవర్ స్పీడ్ వద్దు అంటే ఇట్లా వినరు. తెల్లవారుజామున ఇక కాంగ్రెస్ కు మహిళల గ్యారంటీ, ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు, 500 రూపాయలకు సిలిండరు, డ్వాక్రా రుణాల వడ్డీ మాఫీ కలిసొస్తాయని పార్టీ ఆశలు. ఆయా స్కీమ్ల కింద 1.50 కోట్ల మంది లబ్ధిదారులు. మహిళల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ వైపే ఉంటారనే అంచనా. ప్రచారంలో పొలిటికల్ కామెంట్లతో పాటు గ్యారంటీల పైన ఫోకస్ పెట్టబోతా ఉంది. ఇక రాష్ట్రంలో 100 రోజుల పాలనలో అమలు చేసిన గ్యారంటీలు పొందిన లబ్ధిదారులు తమకు ఓటు బ్యాంకుగా మారతారని కాంగ్రెస్ ధీమాతో ఉన్నది. ఇందులో ప్రధానంగా మహిళా ఓటు బ్యాంక్ ఎక్కువ మొత్తంలో తమ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని భావిస్తోంది. రాష్ట్రంలో 1 కోటికి పైగా కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో వివిధ రకాలుగా గ్యారంటీల రూపంలో లబ్ధి జరిగింది. ఇందులో గృహజ్యోతి కింద ఫ్రీ కరెంటు, మహాలక్ష్మి కింద ఆర్టీసీ, ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, 500కి గ్యాస్ సిలిండర్ వంటివి ఈ పథకంలో ఉన్నాయి. మహిళలకు చేరువయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది. ఇంకా వడగాలులు వానలు, రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం. నేడు వడగాలులు, రేపటి నుంచి 4 రోజుల పాటు వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. నల్లగొండ, ఖమ్మం జిల్లాలో 45 డిగ్రీల టెంపరేచర్ నమోదైందట. వడగాలులు వానలు, రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం ఉంది. ఇవాళ వడగాలులు ఇచ్చేటువంటి అవకాశం ఉందట. రేపటి నుంచి 4 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందట. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారిగా ఆంధ్రజ్యోతిలో ఉన్నాయి. చెడగొట్ల వానలే అవి కూడా. ఇక కాసుల రాజకీయం, లోక్సభ ఎన్నికల ఖర్చు 1.2 నుంచి 1.35 లక్షల కోట్లు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మించి వ్యయం, ఇది ప్రపంచంలోనే అత్యధికం. 2019లో ఒక ఓటుకు పెట్టిన ఖర్చు 700 రూపాయలు, ఇప్పుడు అది 1400 రూపాయలు. పార్టీలు, అభ్యర్థులు, ఈసీ అందరి ఖర్చు ఇది. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చీఫ్ భాస్కర్ రావు వెల్లడించిండు. కాసుల రాజకీయం నడుస్తా ఉందట. ఇక రిజర్వేషన్ల రద్దు కుట్ర, అందుకే బీజేపీ 400 సీట్లు కావాలంటుంది. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీపై రూపొందించిన ఛార్జ్షీట్ ను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు. లోక్సభ ఎన్నికల రిజర్వేషన్లపై రెఫరెండమే. మోడీ రాకముందు మన దేశ అప్పు 54 లక్షల కోట్లు. 10 ఏళ్లలో ఆయన 113 లక్షల కోట్లు అప్పు చేశారు. డబుల్ ఇంజన్ అంటే అదాని ప్రధాని రేవంత్ రెడ్డి. నయవంచన, 10 ఏళ్ల మోసం, 100 ఏళ్ల విధ్వంసం పేరిట బీజేపీపై ఛార్జ్షీట్ విడుదల. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ. సీఎం రేవంత్ కంటోన్మెంట్ ను గ్రేటర్ లో కలుపుతామని హామీ. నేడు పెద్ద శంకరంపేటలో జనజాతర సభకు సీఎం హాజరు కాబోతా ఉన్నాడు. ఇంకా భారత రాజ్యాంగంపై ఆఖరి యుద్ధం ప్రకటించిన బీజేపీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దు కుట్ర చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే ఆ పార్టీ 400 సీట్లు కావాలంటుందని. పార్లమెంటు 400 సీట్లు భారతీయ జనతా పార్టీకి ఇస్తే ఇక రాజ్యాంగాన్ని మార్చే అన్ని హక్కులు వస్తాయి అన్నట్టు. అది వాళ్ళ కుట్ర. పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాలను అదిరించి బెదిరించి ఓటు బలంతో రిజర్వేషన్ల రద్దు కంకణం కట్టుకున్నదని మండిపడ్డారు. రిజర్వేషన్లు ఉండాలా వద్దా అనే అంశంపై రెఫరెండమే ప్రస్తుత ఎన్నికలని ఆయన పేర్కొన్నారు. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లు తీసేయడానికి ఉపయోగపడుతుందన్నారు. రిజర్వేషన్లు ఉండాలనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరారు. గురువారం గాంధీ భవన్లో టీపీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రేవంత్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. ఇక అమేథీలో రాహుల్, రాయ్బరేలీలో ప్రియాంక లోక్సభ ఎన్నికల్లో పోటీ. 4-5 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందట. అమేథీ నుంచి కూడా, అంటే ఉత్తర భారతదేశం నుంచి కూడా ఒక స్థానం నుంచి పోటీ చేయాలని చెప్పి రాహుల్ గాంధీ చూస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దక్షిణ భారతదేశంలో ఆల్రెడీ వయనాడ్ నుంచి మళ్ళీ పోటీ చేసినాడు. వయనాడులో ఇప్పటికే ఎన్నికలు కూడా పూర్తయినాయి. ఇక ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం, మూడోసారి అధికారంలోకి రాగానే వాటిని తొలగించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తాం. తెలంగాణలో అవినీతి లేకుండా చేస్తాం. రాష్ట్ర సర్కార్ ఢిల్లీ నేతలకు ఏటీఎంగా మారింది. తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలుచుకుంటాం. సిద్దిపేట సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రపంచం మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తోంది. ఇండియా కూటమికి విదేశాల నుంచి ఫండింగ్ అట. నిజామాబాద్ సభలో ఉత్తరాఖండ్ సీఎం ధామి చెప్తున్నటువంటి మాట. ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తారట. ఇక ముస్లింలు తీస్తాడు, ఎస్సీలే తీస్తాడు, ఎస్టీలే తీస్తాడు, బీసీలే తీస్తాడు. రిజర్వేషన్లు తొలగిస్తారట. మళ్ళీ బీజేపీ వస్తే రిజర్వేషన్లు తీసేస్తామని చెప్తున్నారు. ఇది సార్ చేసేది. బుల్డోజర్తో రాజ్యాంగాన్ని కూల్చే కార్యక్రమం. ప్రజల కోసం పోరాడా, నిరుద్యోగులు, ఉద్యోగుల కోసం జైలుకెళ్లా. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఏం చేశారు? బండి ఎమ్మెల్యేలను కాపాడుకోలేని పరిస్థితిలో కేసీఆర్ ఉన్నాడు. 6 గ్యారంటీలతో కాంగ్రెస్ మోసం చేసిందని కిషన్ రెడ్డి కరీంనగర్లో నామినేషన్ వేసిన సంజయ్. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల వేట. ఆ పార్టీ అంటే అక్షింతలు, పులిగోర, తీర్థాలు, కాషాయ జెండాలు. వారి పాలన డొల్ల. దేశం పరువు పోయింది. సబ్కా వికాస్ ఏది? నా బిడ్డను జైల్లో వేసినా బీజేపీకి నేను భయపడలేదు. తెలంగాణ శత్రువే కాంగ్రెస్. నీ బిడ్డనంటే లిక్కర్ స్కామ్. మరి మమ్మల్ని ఎందుకు జైల్లో వేసినావా సార్? ఏం స్కాములు చేసినామని వేసినాం. మా మీద దాడి చేపించి
ఈ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న ఇగో గీ స్కామ్ చేసిన గీని మోసం చేసిన చూపి కేసీఆర్ ఏమన్నా ఎవరైనా ఒక ఆధారం ఉంటే ఈ స్టూడియోకి లైవ్ ద్వారా నేను ఆహ్వానిస్తా ఉన్నా. ఆధారం తీసుకొని రండి, ఇగో ఇది చేసిన మల్లన్న నిరూపించండి. వట్టిగానే మమ్మల్ని అందరినీ ఇది ఒక పెద్ద విధ్వంసం చేసిపోయినావు కేసీఆర్, నీ పాపం పండింది. నా బిడ్డను జైల్లో వేసినా బీజేపీకి నేను భయపడలేదు. తెలంగాణ శత్రువే కారణం, దేవుడి మీద ఒట్టుతో కాలం గడుపుతోందట. తెలంగాణ ప్రజల గుండెల్లో నేను, నా గుండెల్లో రాష్ట్ర ప్రజలు. వీటినేమో జైల్లో ఉన్నది. దించేసి కొట్లాడమంటే ఎలా? ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించండి, దించేసి కొట్లాడమని. నేను దించింది ఎందుకు సార్? నువ్వు నచ్చకనేనా? వద్దనే దించే. మళ్ళా ఏది ఏది చెరువు మీద కొంగలిగినట్టుంది కథ. చెరువు మీద కొంగలిగితే కొంగలి అంటుందా? చెరువు మంచిగున్న రాష్ట్రం ఆగమైతుంటే చూస్తూ ఊరుకోవాలా, పోరాడాలా అంటుడు. నువ్వు కూసో ఫస్ట్. మంచిగున్న రాష్ట్రం ఆగమైంది. 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని ఇస్తే 8 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టి మంచిగా చేసినావు నువ్వు. సోడిగా కథ అయినది. నువ్వు చేసిన అప్పుల కిస్తీలు కడతానికి సావు మరణం ఉంది ఇప్పుడు. మంచిగున్న రాష్ట్రం ఆగమైతుంటే చూస్తూ ఊకోవాలన్నా పోరాడన్నట. మంచిగున్నప్పుడేమో మంచిగా కరగా తిన్నాడు. భువనగిరి రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, భువనగిరి రోడ్ షోలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ ఒక వార్త. ఇది ఆంధ్రజ్యోతి. ఇంకొకసారి శనార్థి తెలంగాణ పట్టగలుగుతాం. ట్రావెల్ గ్లింప్స్ అట. ఆర్సీబీ అద్భుత విజయం, సొంతగడ్డపై సన్ రైజర్స్ పరాభవం. ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ 35 పరుగుల తేడాతో ఓటమి పాలైన సన్ రైజర్స్. వరుస ఓటముల తర్వాత ఆర్సీబీ రెండో విజయం అంటారు. రైట్గా రిజర్వేషన్లు వద్దు, రిజర్వేషన్లు వద్దు, రిజర్వేషన్లు రద్దు. ఇదే బీజేపీ నినాదం. ఆర్ఎస్ఎస్ విధానాన్ని బీజేపీ అమలు చేస్తోంది. 2025లోగా రిజర్వేషన్లు రద్దు చేయాలని టార్గెట్. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లే. అన్నింటా జీఎస్టీ విధించి ఎన్డీఏ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నయవంచన పేరుతో బీజేపీపై ఛార్జ్షీట్ విడుదల చేశారు. భారతీయ జనతా బీజేపీకి ఓటేస్తే మన రిజర్వేషన్లని రద్దు చేయబోతా ఉన్నాడట నరేంద్ర మోడీ. నిన్న ఛార్జ్షీట్ రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం సెప్టెంబర్ 15న. ఈడ రిజర్వేషన్లు రద్దు చేయబోతున్నాంటే అక్కడ ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని కర్ణాటకలో కూడా గిట్లే చేసిరు. పోయేమో కూడా తొలగించారు. ఆయనతో ఏమైంది? వారు వన్ సైడ్ అయిపోయింది. బీజేపీని బొంద పెట్టినాడ. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం నిర్వహిస్తాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో నమ్మొద్దు. తెలంగాణను ఢిల్లీ ఏటీఎంగా మార్చారు. తెలంగాణలో 12 సీట్లు గెలిపించండి, మోదీని మూడోసారి ప్రధాని చేద్దాం. అయోధ్య రామ మందిరం కోసం మోడీ కృషి చేశారు. సిద్దిపేట బహిరంగ సభలో అమిత్ షా రఘునందన్ రావు గెలిపించాలని ఆయన పిలుపునిచ్చిండు. ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు, ఓ చిన్నారితో సహా 6 మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. సూర్యాపేట జిల్లా కోదాడ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల. ఖమ్మం, వరంగల్, నల్గొండ సెగ్మెంట్ లో ఎన్నిక. మే 2వ తేదీన ఈసీ నోటిఫికేషన్. మే 9 వరకు నామినేషన్ల స్వీకరణ. మే 13 నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ. మే 27న పోలింగ్. జూన్ 5న కౌంటింగ్. మొత్తానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్ అయింది. 17 స్థానాలకు 572 నామినేషన్లు. తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు 38 నామినేషన్లు. ఈ నెల 29 వరకు ఉపసంహరణకు అవకాశం. మే 13న పోలింగ్. జూన్ 4న ఫలితాలు విడుదల. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 4,210 పడ్డాయట. 25 ఎంపీ స్థానాలకు 731 నామినేషన్లు దాఖలు. కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం అవకతవకలపై మీ అభిప్రాయం చెప్పండి. పబ్లిక్ నోటీస్ జారీ చేసిన రేవంత్ రెడ్డి సర్కార్. అఫిడవిట్ రూపంలో సీల్డ్ కవర్లో ఫిర్యాదులు పంపాలి. మే 31 వరకు ఫిర్యాదు చేసేందుకు అవకాశం. నేను ముఖాలను చూసి విచారణ చేయను. కాళేశ్వరం కమిటీ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ కీలక ప్రకటన చేసిండు. కాళేశ్వరం అవకతవకలపై మీ అభిప్రాయాలు చెప్పండి అని కూడా ప్రజల అభిప్రాయాన్ని కూడా అడుగుతా ఉన్నారు. ఎంత పారదర్శకంగా విచారణ ఉంటే ఈ మాట చెప్తారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయం. మహబూబాబాద్ ఎన్నికల ప్రచారంలో మంత్రి సీతక్క భారీ మెజార్టీతో గెలిపించాలని సీతక్క విజ్ఞప్తి చేసింది మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో. ఇక ఈసారి పక్కా ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న గెలుపు గ్యారంటీ. పట్టభద్రుల్లో చర్చ షురు. టికెట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ కృతజ్ఞతలు. ప్రశ్నించే గొంతుకను మండలికి పంపించాలని డిసైడ్. గత ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచిన తీన్మార్ బీఆర్ఎస్ హయాంలోనే చుక్కలు చూపించిన ఆయన ఈసారి కాంగ్రెస్ బెల్ట్ లో గెలుపు పక్కా అంటున్న గ్రాడ్యుయేట్స్.
సీఎంను కలిసిన తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న బరిలో దిగబోతున్న సంగతి తెలిసిందే. 3 ఎంపీ అభ్యర్థులతో పాటు ఆయన అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అధిష్టానం మంగళవారం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం తీన్మార్ మల్లన్న సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మల్లన్నతో పాటు ఆయన బృందం సీఎంను కలిశారు. ఎమ్మెల్సీగా గెలిచి రావాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వదించారు. నిన్న జరిగినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నిన్న ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఆయనతో పాటు నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు పలువురు కూడా ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు నన్ను సన్మానించి మళ్ళా నన్ను గెలుస్తున్నావు పక్క ఈసారి మండల్లో అద్భుతం ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నాడు సీఎం గారు. రైట్, ఇది శనార్థి తెలంగాణ డిస్టిక్ సంబంధించింది సపరేట్ గా మళ్ళీ మీకు ఒకసారి చూద్దాంలే, ఇక మళ్ళీ టైం కూడా ఉంది కదా. ఏంటి మాట, అతను పీడితుల పక్షపాతి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజకీయాలతోనే ప్రజల తలరాతలు మారుతాయని బలంగా నమ్మిన వ్యక్తి, ఎప్పుడు పేదల కోసమే పరితపించిపోయే ఓ సామాన్యమైన మనిషి. తన చేతిలో అధికారం లేదు, తాత తండ్రులు సంపాదించిన 100 కోట్ల ఆస్తులు లేవు. అయినా అతను తలపెట్టిన సంకల్పం ముందు, ఎన్నో కుటుంబాలకు సాయం చేసిన చేతుల ముందు ఎన్ని వేల కోట్ల ఆస్తులైనా తలదించాల్సిందే. డబ్బే అన్నింటికి మూలం కాదని నిరూపించిన మనసున్న శ్రీమంతుడు, లక్షల మంది గుండెల్లో స్థానం సంపాదించిన ఆత్మీయుడు. అందుకే ఎంత కిందకు కొడితే అంత పైకి లేచే గుణాన్ని వంట పట్టించుకొని విజయ తీరాలకు దగ్గరగా పట్టభద్రులు గర్వించే పదవిలో కూసుండబోతున్నందుకు మొట్టమొదటిసారిగా రాజకీయ అరంగేట్రం చేస్తున్న తీన్మార్ మల్లన్నకు హార్దిక శుభాకాంక్షలు అని చెప్పి పెద్దపల్లి రాజన్న రాసిండు. అన్న థ్యాంక్ యూ. ఇక నా బిడ్డను అన్యాయంగా జైల్లో పెట్టారని కేసీఆర్ అంటారు. అన్యాయంగానట. రేవంత్ రెడ్డి సిద్ధమా, దమ్ముంటే అమర వీరుల స్తూపం వద్దకు రాజీనామా లేఖతో రావాలి. రేవంత్ కు మరోసారి హరీష్ రావు సవాల్. ఇద్దరం రాజీనామా లేఖలు మేధావుల చేతికిద్దామంటూ ఆయన వ్యాఖ్యలు చేయి. మేధావి అంటే ఎవడు ఉన్నాడు రాష్ట్రంలో? కేసీఆర్ ఉన్నాడు. అంతే. త్వరలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను కలిసిన సందర్భంలో సార్ నిన్న రుణమాఫీ గురించి ఆయన మాట్లాడితే క్లియర్ గా ఎట్లా చేయబోతున్నామో మొత్తం పిక్చర్ చెప్పేసాడు. 15 ఆగస్టు లోపే అయ్యేటట్టుంది, ఇంకా క్లియర్ గా చెప్పిండు. మరి వాట్ నెక్స్ట్ సార్ అంటే ఏముంది, సిద్దిపేటకు అభ్యర్థిని ప్రకటించాలి త్వరలో అంటుండు. ఎందుకంటే హరీష్ రావు రాజీనామా చేస్తాడు, సిద్దిపేటకు అభ్యర్థిని ప్రకటించడు తప్ప కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏం లేదు. నువ్వు రాజీనామాకు సిద్ధపడు హరీష్ రావు. నువ్వు జైలు పెట్టుకుంటావు, రెడీగా అయితే పెట్టుకో. టైటిల్స్ ట్యాప్ లో కేసు లిస్ట్ చేసుకోండి. స్థిరాస్తిపై ఉన్న కేసుల గురించి తెలుసుకోవచ్చు. మీ స్థిరాస్తులను మీరే కాపాడుకోవచ్చు. దక్షిణ భారతదేశం అంతటా సర్వీసులు ఉన్నాయి టైటిల్స్. ఇక కాళేశ్వరం అవకతవకలపై మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పి, మీ అభిప్రాయాలు దేనికి పంపాలంటే అన్ని పని దినాల్లో 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయంలో 8వ అంతస్తు డి బ్లాక్ బీఆర్కే భవన్ సచివాలయం వద్ద హైదరాబాద్ 5,63,000 వద్ద ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాక్సులు వేయాలని సూచించారు. 31 మే 2024లోగా ప్రజలను తమ అఫిడవిట్లను నేరుగా కానీ పోస్ట్ ద్వారా కానీ పైన పేర్కొన్న చిరునామాకు పంపొచ్చని పేర్కొన్నారట. కాళేశ్వరం మీద మీకు ఇంకా ఎవరికైనా సమాచారం ఉంటే, ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్ గా మాకు ఫిర్యాదు చేయమని చెప్పారు. ఇక కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. రిజర్వేషన్లు వద్దు, రిజర్వేషన్లే రద్దు, ఇది బీజేపీ లెక్క. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈసారి పక్కా అని 1,00,000 మెజారిటీ ఖాయం. ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలరా మీ అందరి ప్రేమ అనురాగాలతోటి, మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి దీవెనలతోటి ఖచ్చితంగా భారీ మెజార్టీ ఈసారి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీ అందరు చేసినటువంటి మీ అందరికీ ఒకటి ఉంది, మళ్ళీ ఒక్కసారి పోతే మండలికి బాగుండు, ఒక్కసారన్నా గెలిస్తే బాగుండు అనేటువంటి. ఇప్పటికీ 2 సార్లు ఆ స్థానంలో ఓడిపోవడం జరిగింది. దయచేసి ఇక ఏమీ ఆలోచించకుండా మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే భారీ మెజార్టీ అందిస్తారని కోరుకుంటా ఉన్నా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చూస్తే కార్పొరేట్ మతోన్మాద విధానాలు వ్యతిరేకించాలి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలి. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పైల ఆశయ పిలుపు. అవినీతి అవకాశవాదం తరిమేస్తా సీనియర్ పాత్రికేయుడు సుదర్శన్ వెల్లడి. వైఎస్ఆర్సీపీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ. కాంగ్రెస్ తోనే ప్రజలకు సంక్షేమ పథకాలు. జైనూరు మండల అధ్యక్షుడు ముఖీద్. ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచాలి. జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్ సూచన. రెడ్డిగా నిర్మల్ పర్యటనకు వచ్చిన ప్రొఫెసర్ కోదండరాం తమ గోడు వెళ్లబోసుకున్న ఇథనాల్ బాధిత రైతులు తమపై కేసులు నమోదైన ఎత్తివేసేలా చూడాలని ఆయన విన్నవించుకున్నారు. పెట్రోల్ బంక్ లో కొరవడిన సౌకర్యాలు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే గోవిందపల్లిలో దారుణం. భూ వివాదంలో మహిళపై హత్యాయత్నం, మహిళపై గొడ్డలతో దాడి విషమంగా మహిళ పరిస్థితి. జగిత్యాలలో చెల్లని రూపాయి నిజామాబాద్ లో చెల్లుతుందా? ఆర్మూర్కు అష్టదరిద్రం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. కేసీఆర్ 500 kV సబ్ స్టేషన్ టచ్ చేస్తే బ్లాస్ట్ అవుతారు. కేసీఆర్ అట 500 kV సబ్ స్టేషన్ అట, ఆయన టచ్ చేస్తే బ్లాస్ట్ అవుతారట. గారికి ఎవడన్నా పోతుండొచ్చునా?
నామినేషన్ వేసిన ధర్మపురి అరవింద్, హాజరైన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు చాలా విలువైంది. పట్టణాల్లో 60% మాత్రమే పోలింగ్, గ్రామాల్లో 80% పోలింగ్. పట్టణాల్లో పోలింగ్ శాతం పెంచాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు, పట్టణాల్లో ఓటింగ్ శాతం పెంచాలని ప్రతిజ్ఞ. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి షాక్. సొంత గుడికి చేరిన ఎల్లారెడ్డి బీజేపీ కీలక నేత వడ్డేపల్లి సుభాష్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన వడ్డేపల్లి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే పెద్దపల్లి బీజేపీ నామినేషన్ ర్యాలీలో రచ్చ. దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ వర్సెస్ గుజ్జల రామకృష్ణారెడ్డి జిల్లా అధ్యక్షుడిపై దాడికి ఎత్తున్నట పెద్దపల్లి బీజేపీ నామినేషన్ ర్యాలీలో. ఇక రెచ్చగొట్టే పోస్టులు పెడితే జైలుకే. సామాజిక మాధ్యమాలపై పోలీసుల నిఘా, ట్రాకింగ్ సెంటర్ ను ప్రారంభించిన రామగుండం సిపి. ఇక కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి తరఫున మంత్రి పొన్నం ప్రచారం నిర్వహించాడు. కరీంనగర్ సిపి చిత్రపటానికి పాలాభిషేకం. సిపి అభిషేక్ మహంతి నిజాయితీ గల పోలీస్ అధికారి అంటూ రేకుర్తి వాసుల ప్రశంసలు. బాధితులకు అండగా మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు అఖిల్ పాషా అంటూ నిన్న అభిషేక్ మహంతి గారు కరీంనగర్ సిపిగా రావడం అక్కడి ప్రజల అదృష్టం. భూ కబ్జాదారులు ఎవరెవరు ఉన్నారో అందరిని వేటాడి 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 పట్టిస్తుంది మల్లన్న టీం. అక్కడ వాళ్ళ నాన్న కూడా మంచి అధికారి ఉండే అని మంచి. ఇక రోడ్డు ప్రమాదంలో విలేకరి మృతి, చనిపోయింది. అయ్యో పాపం. చెంజల్లో డ్రైనేజీ అస్తవ్యస్తం, ఇష్టారాజ్యంగా డంపింగ్ అండ్ నిర్వహణ, అధికారుల నిర్లక్ష్యం. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే జహీరాబాద్ స్వతంత్ర అభ్యర్థిగా జైపాల్ నామినేషన్ దాఖలు. మెదక్లో ఊపందుకున్న ప్రచారాలు, రంగంలో దిగిన అగ్రనేతలు. రేపు అల్లాదుర్గంకు సీఎం రాక. సిద్దిపేటలో హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రచారం. 30న పెద్ద శంకరంపేటకు ప్రధాని. వరుస సభలతో వేడెక్కనున్న రాజకీయాలు. ఇక నీలమ్మదకు బ్రహ్మరథం, దారి పొడిన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. బొమ్మారం నుంచి వెల్దుర్తి వరకు ప్రచారం. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం, డ్రైవర్ సజీవ దహనం అయిందట. ఇక సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి. కేంద్ర ఎన్నికల పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్త్కోటి. నా సవాల్కు సీఎం స్పందించాలి. మాజీ మంత్రి హరీష్ రావు మేదక్ బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ అట. ఈ సవాల్ నువ్వే రెడీగా ఉండు. ఇక వాకర్స్ తో విశ్వేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించిండు భారతీయ జనతా పార్టీ. ఇక దేశంలో మోడీ హవా లేనే లేదు. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నాయకులు, కండువా కప్పి ఆహ్వానించిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే మల్లారెడ్డిని కాంగ్రెస్ లో చేరనివ్వమని చెప్తా ఉన్నారట కీసర్లో. ఇక బీఆర్ఎస్ నాయకుడు రాజీనామా. దేవాదాయ శాఖ భూములు అన్యక్రాంతం కానివద్దు. రెవెన్యూ దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష. అధికారులకు సూచించిన అదనపు కలెక్టర్ లింగానాయక్. ఇక మలేరియా నివారణకు అవగాహన కల్పించాలి. డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ధరణి కుమార్. ఇక బీజేపీని ఎన్నికల్లో ఓడించాలి. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుంది. ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసఫ్. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే అక్రమ నిర్మాణాల కూల్చివేత. ఇక్కడ పంజగుట్టలోని ఎంపీఎం టైమ్స్ స్క్వేర్. ఇక కాంగ్రెస్ హస్తం పేదల నేస్తం. చెవెళ్ల అభివృద్ధికి సహకరించండి. 6 గ్యారంటీల అమలుపై అనుమానాలొద్దు. బీజేపీని గెలిపిస్తే కొరివితో తలగొక్కున్నట్టే. నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి. ఇక భవిష్యత్ కోసం మోదీని గెలిపించుకుందాం. బీజేపీ చెవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. గోతులు తీసి వదిలేశారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేది ఎలా? దోమలు దుర్వాసనతో అవస్థలు పడతా ఉన్నారట బడంగపేటలో. మానవత్వం చాటుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షోలో ప్రసంగిస్తుండగా కుప్పగులిన వ్యక్తి హాస్పిటల్కు తరలించాలనే అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేసింది. ఇక కాంగ్రెస్ కి ఆదివాసీ గిరిజనుల మద్దతు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం. 3 గిరిజన ఆర్థిక కార్పొరేషన్ల ఏర్పాటు. నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర నేతలు. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే గడిచిన 5 ఏళ్లలో తిన్మార్ మల్లన్న అల్పెరగని పోరాటం. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించిన తిన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అభ్యర్థిగా తిన్మార్ మల్లన్న ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక్కడ కొల్లాపూర్ అన్ని జిల్లాల నుంచి మద్దతు వస్తుంది. ఇంకా ఈతకు వెళ్లే వారు జాగ్రత్తలు వహించాలి. జాగ్రత్తలు పాటించకుంటే నష్టం తప్పదు. వనపర్తి జిల్లా ఎస్పీ రక్షిత కే మూర్తి. ఇక ఈవీఎంల కమిషనింగ్ ను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలి. జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ఉదయ్ కుమార్. అంటే బీజేపీ విజయదుంది మోగించాలి. నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరిన కల్లుగీత కార్మికులు. పార్టీలోకి ఆహ్వానించిన సీనియర్ నాయకుడు తిరుపతయ్య. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే గాదరి కిషోర్ గుత్తాపై నోరు జారితే నాలుక తెగ్గొస్తాం. నీ చరిత్ర మొత్తం గలీ చరిత్ర. ఉద్యమం పేరుతో చందాలు దందాలు అందరికి తెలుసు. దొంగ నోట్లు, ఇసుక, రేషన్ బియ్యం, భూ కబ్జాలతో కోట్లు గడించావు. మహిళలపై అసభ్య ప్రవర్తన నీ నైజం. చిల్లర చేష్టలు బంద్ చేయి. గాదర్ కిషోర్ పై గుత్తా అనుచరులు సంచలన వ్యాఖ్యలు చేసినట్టు. ఒకటే పార్టీలో కొట్టుకుంటారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల. వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజీనామాతో ఉప ఎన్నిక. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తిన్మార్ మల్లన్న ఖరారు. స్వతంత్ర అభ్యర్థిగానే పల్లాకు చుక్కలు చూపించిన మల్లన్న. ఇక ఓటర్ స్లిప్లను ఇంటింటికి ఇవ్వాలి. ఎన్నికల్లో బిఎల్ఓల పాత్ర చాలా కీలకం అని చెప్పి. కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం. 6 మృతి. 2 పరిస్థితి విషయం నేరేడుచల్లో 1 మృతి. ఇక జిల్లాకు వచ్చిన ఎన్నికల సాధారణ పరిశీలకులు. స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ హరిచందన, ఎస్పీ చందన దీప్తి. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తీర్మాన్ మల్లన్న. నిన్న భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అక్కడ నిన్న మా టీం సభ్యులంతా 100 కొబ్బరికాయలు కొట్టిరు భద్రకాళి అమ్మవారికి.
ఇక కాంగ్రెస్ లోకి వరంగల్ మేయర్ వద్దంటున్న కాంగ్రెస్ వర్గం ఈసడింపులు ఇబ్బందులు పడలేక కాంగ్రెస్ తీర్థం. వరంగల్ అభివృద్ధి పరచడమే నా లక్ష్యం. ప్రతి విమర్శల నడుమ కారు దిగి కాంగ్రెస్ గుటికి గ్రేటర్ వరంగల్లో మాయమవుతున్న కారు పార్టీ. పేదరికాన్ని వరించిన చదువుల తల్లి, ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన నిరుపేద విద్యార్థిని. ప్రభుత్వ ఉద్యోగం సాధించి తల్లిదండ్రులకు అండగా ఉంటానని చెప్పి 470 మార్కులకు 463 సాధించిందట. ట్రాక్టర్ ట్రాలీ బొల్తా కూలీలకు గాయాలైనాయనంట. టైర్ ఊడిపోవడంతో ఘటన జరిగింది. రైట్. ఇక దూరం పార్టీ మారినా పాత క్యాడర్ను పట్టించుకొని ఆరురి. కొత్తగా క్యాడర్లు లేరు, పాత క్యాడరే. కాషాయ లీడర్లు కాషాయంకు వచ్చాక కూడా కారు లీడర్లదే పెత్తనం. వరంగల్ నియోజకవర్గంలో ఆగమవుతున్న బీజేపీ. ఇక అడవులను నరికేస్తున్నారు. అర్ధరాత్రులు అక్రమంగా తరలిస్తున్న కలప ఏటూరు నాగారంలో. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే తీన్మాన్ మల్లన్నకు పెరుగుతున్న మద్దతు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా గెలవడం ఖాయమని చెప్పేసి అంటున్నారు. నిన్న పినపాక నియోజకవర్గంలో జరిగింది. ఇక ఖమ్మంలో త్రిబులార్ జోష్. మంత్రులు తుమ్మల, పొంగులెడ్డి, ఎంపీ రేణుకా చౌదరితో కలిసి నామినేషన్ ర్యాలీ. వందలాదిగా కలిసి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు మద్దతు తెలిపిన వామపక్షాలు. ఇక్కడ రామసామయం సురేందర్ రెడ్డి సాబ్ వాళ్ళ కొడుకు రఘురామ్ రెడ్డి. ఇక అక్కడ వార్ వన్ సైడే. ఇది ఖమ్మం. జేఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటిన గురుకుల విద్యార్థులు అభినందించిన ఐటీడీఏ. రైట్గా సెంట్రల్ లైటింగ్ లపై ఉత్కంఠ వీడేనా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేయలేనిది కాంగ్రెస్ తో సాధ్యమైన 100 కోట్ల బడ్జెట్ పనులు పేటవాసుల కళ నెరవేరేనా అని చెప్పి అశ్రావుపేటలో ఇక వడదెబ్బకు వ్యక్తి మృతి చెందిందట. ఇక ఇది ఇట్లుంటే స్పోర్ట్స్ వార్తలు చూస్తే నా మాటలు వక్రీకరించారు అంబటిరాయుడు. ముంబై జట్టుకు ఎక్కువ కాలం ఆడితే బుర్ర పగిలిపోతుందంటూ భారత మాజీ క్రికెటర్ అంబటిరాయుడు వ్యాఖ్యలు చేస్తారంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారినట. అది తప్పనంట. ఇవాళ ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ ఉంది. ఇక ఆర్సీబీ అద్భుత విజయం. సొంతగడ్డపై సన్ రైజర్స్ పరాభవం. ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ. 35 పరుగుల తేడాతో ఓటమి పాలైన సన్ రైజర్స్ వరుస ఓటముల తర్వాత ఆర్సీబీ రెండో విజయం. మీరు నన్ను భరించలేరు. అవును, మీరు చెప్పింది నిజమే, మేము తట్టుకోలేం. ఆసక్తికర వ్యాఖ్యలు పంచుకున్న సేవాగట. కుంబ్లే మా బెంగళూరు అబ్బాయి, ఎవరు అతన్ని టచ్ చేయదు. విజయ్ మాల్యా అలా దక్కించుకున్నాడన్న దిగ్గజ క్రికెటర్. ఇక మూవీ వార్తలు చూసుకుంటే ఏంటార్ సెన్సేషన్ సర్ప్రైజ్. మే 1న పుష్ప 2 ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాబోతుందట. ఫస్ట్ సాంగ్ కు ముందే సెన్సేషనల్ సర్ప్రైజ్ అట. ఇక ప్రేక్షకుల ముందుకు నేడు విశాల్ రత్నం గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధం. నేడు ట్రావెల్ గ్లింప్స్ అట. ఇక అబీబస్ కోసం ప్రిన్స్ 2 కొత్త యాడ్స్ చేసిందట. రాజేంద్ర ప్రసాద్ తో కలిసి నటించిన మహేష్ బాబు నెట్టింట వీడియోలు వైరల్ అవుతా ఉన్నట అబీబస్. ఇక ధనుష్ ఐశ్వర్యలది ఫేక్ లైఫ్. తమిళ నిర్మాత కె రాజన్ సంచలన కామెంట్ చేసిందట. ఇది శనార్థి తెలంగాణలో ఉంటే ఒకసారి దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. కేసీఆర్ కు సమాన్లు. పరిస్థితులను బట్టి నోటీసులు ఇచ్చేందుకు జ్యుడిషియల్ కమిషన్ కసరత్తు. కమిషన్ ముందు హాజరు కాక తప్పదా? ఇప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు సైతం కూడా ఇక వీళ్ళ కుచ్చు బిగిస్తా ఉంది. హరీష్ రావు, నువ్వు రాజీనామా ఏమో కానీ ఫస్ట్ అయితే వీడికి సమాన్లు అయితే అందుకో. సమాన్లు అంటే సామాన్లు అనుకునేవు, నోటీసులు. ఆఫీసర్లు ఇంజనీర్లతో పాటు ఎంక్వైరీకి. కాళేశ్వరంపై జస్టిస్ చంద్రఘోష్ ప్రశ్నించే ఛాన్స్. ముఖాలను చూసి విచారణ చేయం, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని చెప్పి ఘోష్ చెప్పిండు. అయితే ఈ కాళేశ్వరం ఇగో ఎట్లా చూసుకో. ఈ కాళేశ్వరం పైన ఎంక్వైరీకి కేసీఆర్ ను కూడా ఎంక్వైరీ చేయబోతా ఉన్నారట. ఇక విచారణ జరుగుతలేదని చెప్తారు ఎట్లా అమిత్ షా గారు? బొట్టు మెదడు రక్తం ఖర్చు పెట్టిండు కదా. నాకు ఇంజనీరింగ్ భాషనే తెలియదు అంటున్నాడు కూర్చొని TV9 లో కూర్చొని. నాకు ఇంజనీరింగ్ భాష తెలియదు, నాకు పట్టా తెలియదు. మరి మీరు కట్టిన నేనే వాళ్ళు కట్టిన వాళ్ళ విఘ్నత వదిలేస్తున్నా అంటాడు ప్రియమ్మ. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అప్పటి సీఎంగా ఉన్న కేసీఆర్ ను జ్యుడిషియల్ కమిషన్ ప్రశ్నించనున్నదా? ఫస్ట్ టర్మ్ లో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు సైతం విచారణ ఎదుర్కోక తప్పదా? కమిషన్ ముందు హాజరయ్యేలా వారికి సమాన్లు జారీ కానున్నాయా? అధికారులు ఇంజనీర్లను ప్రశ్నించనున్నట్టుగానే వీరిద్దరిని ఎంక్వైరీ చేయనున్నదా? ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై వారి వివరాలను సైతం తెలుసుకోనున్నదా? వారిచ్చే సమాధానాలను ఫైనల్ రిపోర్ట్ లో ప్రస్తావించనున్నదా? ఇలాంటి అనేక సందేహాలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. కేసీఆర్ నుంచే నేనే నా మెదడు ఖర్చు పెట్టిన అన్నాడు. ఆ మెదడునే మొదటిసారి ప్రశ్నించబోతా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. బీజేపీకి 405కు పైగానే తెలంగాణలో పార్టీని 12 స్థానాల్లో గెలిపించండి. ఇప్పుడు ఈ లెక్కను బట్టి చెప్పుకోవచ్చు. ఇక్కడ 12 గెలిచేది లేదు, దేశంలో 405 వచ్చేది లేదు. ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే. ధరణి కాళేశ్వరం అవినీతిపై చర్యలేవి. రాష్ట్ర చర్యలు కనిపిస్తలేవు సార్. మా పార్టీతోనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యం. ఇప్పుడు దాదాపు 18 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నారు కదా, మరి ఆడ సమగ్ర అభివృద్ధి సాధ్యమైందా? సిద్దిపేటలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నయవంచన కాంగ్రెస్ మారుపేరు. మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. బండి సంజయ్, అరవింద్ నామినేషన్లు దాఖలు చేశారు. ఒకడు ఓట్లు, మరొకడు ఓట్లు.
రాజకీయాల కోసం దేవుడిని వాడుకుంటున్నారు. సిగ్గు లేకుండా ఎలా ఓట్లు అడుగుతారు? తెలంగాణ కాంగ్రెసే శత్రువు. నా గుండె జీలిస్తే తెలంగాణ కనిపిస్తుంది, రైతుల గుండె జీలిస్తే నేను కనిపిస్తానట కేసీఆర్ అంటా ఉన్నాడు. నీకు ఇంకా భ్రమలు దిగలే, ఇంకా భ్రమలు దిగలే ఉన్నట్టు ఇంకా నువ్వు ఆ భ్రమలనే ఉన్నావు. అక్షింతలు మన కడుపు నింపుతాయా? భువనగిరిలో బీజేపీ కాంగ్రెస్ ములాఖాత్. బీజేపీ వల్లే రాష్ట్రానికి నష్టం అవుతా ఉందట. అక్షింతలు తర్వాత తీర్థం అంట. తీర్థం ఏం పాడో ఇది. ఫోన్ ట్యాపింగ్ నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు. ఐటీ యాక్ట్ 66F నమోదుకు సన్నద్ధం. నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేసిన పంజగుట్ట పోలీసులు నేరం రుజువు అయితే జీవిత ఖైదులేగా. ఫోన్ ట్యాపింగ్. కేసీఆర్ కాక కూడా ఉన్నాడు. ఆయన సుప్రీం అనేనా? కాంగ్రెస్ కొడుకులకు అహంకారం నెత్తికెక్కిందట. ఏం మాటలే కాంగ్రెస్ కొడుకులకు? కాంగ్రెస్ కొడుకులకు అహంకారం నెత్తికెక్కి నీ అహంకారం తీసేందుకే నేను నొడగొట్టి నిన్న కొడుకు అంటారు. ఒకవేళ అంటే ఆ పార్టీకి ఓటేస్తే మెదక్ సిద్దిపేట జిల్లాలు పోతాయట. రాజీనామా లేఖలు మేధావుల చేతుల్లో పెట్టేందుకు రేవంత్ సిద్ధమా అని హరీష్ రావు అంటుడు. ఫస్ట్ నీ రాజీనామా లేఖ తీసుకొని రా. సిద్దిపేటకు కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా నీ పని చేస్తుంది. నువ్వు రాజీనామా చేయక తప్పదు. ఇక్కడ రుణమాఫీ చేయక రుణమాఫీ కూడా తప్పకుండా చేస్తారు. ట్యాపింగ్ పై ఇజ్రాయెల్లో ప్రణీత్ రావుకు ట్రైనింగ్ ఇచ్చిరట. తీసుకోరట మనోండి. అచ్చా. టెట్ పై సస్పెన్స్. మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు ఇప్పటికే ప్రకటించిన విద్యాశాఖ. మే 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉంది. ఇక ఎగ్జామ్ వాయిదా పడతాయని అభ్యర్థులు సందేహాలు వ్యక్తమవుతా ఉన్నాయట. మే 20 నుంచి 3 వరకు పరీక్షలు ఉన్నాయట. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఉంది కాబట్టి మరి ఒక్కరోజు ఏమైనా అటెండ్ చేస్తారేమో. ఇక 6 దుర్మరణం. కోదాడ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టిన కారు. మృతులంతా ఒకే కుటుంబం. మల్కాజ్గిరి బరిలో 114 మంది. ఆ సెగ్మెంట్లోనే అత్యధికం. అత్యల్పంగా ఆదిలాబాద్లో 23 మంది. 17 సెగ్మెంట్లు పోటీలో 893 మంది ఉన్నారట. వారం రోజుల్లో 1488 నామినేషన్లు దాఖలు. చివరి రోజు 632 దాఖలైన ముగిసిన నామినేషన్ల గడువు. రైట్గా మోడీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు. నమో అంటే నమ్మించి మోసం చేయడం. ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తామన్నారు. 15 పైసలు కూడా వేయలేదు. కారు షెడ్డుకు పోతుంది. దానిని తూకానికి అమ్ముడే. 1,00,000 మెజార్టీతో రంజిత్ రెడ్డి విజయం ఖాయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక కాంగ్రెస్ తో టచ్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో బసవరాజ్ సారే భేటీ. ఉన్న ఎమ్మెల్సీ కూడా వరంగల్ నుంచి వెళ్ళిపోతా కాంగ్రెస్ లోకి. గేట్లన్నీ ఓపెన్. చేరికలపై ఏఐసిసి నుంచి గ్రీన్ సిగ్నల్. సీఎం రేవంత్ రెడ్డికి హైకమాండ్ ఫ్రీ హ్యాండ్. కాంగ్రెస్ లోకి వరంగల్ మేయర్ గుండు సుధారాణి. గాంధీ భవన్ లో జగ్గారెడ్డి సమక్షంలో చేరిక. నయవంచన పేరిట బీజేపీపై ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిరట. ఇవన్నీ జరగకపోతుండే. నీ పార్టీని ఖతం చేస్తాం, కూలిపోతుంది, ఖాళీ చేస్తాం అంటే ఖాళీ జరుగుతున్నాయి. నేడే 2వ దశ సమరం. ఇక 13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు పోలింగ్. ప్రధానిపై కుట్ర దేశద్రోహంతో సమానం. అబ్బా, ఆధారాలు లేకుండా ఎవరిపైన ఆరోపణలు చేయదు. ఓ కేసు విచారణలో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ ప్రధానమంత్రి ఏం మాట్లాడిండు? హిందువుల ముస్లింల పంచాయతీ మాట్లాడే ఎన్నికల ప్రచారంలో మాట్లాడవచ్చునా? ప్రధాని మీద 17,400 మంది ఫిర్యాదు చేసిరు ఎలక్షన్ కమిషన్కి. ఏవి చర్యలేవి? మరి ప్రధాని మాట్లాడవచ్చా ఇట్లా? బీజేపీ కాంగ్రెస్ అధ్యక్షులకు ఈసీ నోటీసులు. వ్యాఖ్యలతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ అందులో ప్రస్తావనకు రాని మోడీ, రాహుల్ ఖర్గే పేర్లట అధ్యక్షులకు ఇచ్చిరట. స్త్రీధనంపై పూర్తి హక్కు మహిళలదే. దానిపై భర్త నియంత్రణ అవసరం లేదు. సుప్రీంకోర్టు కీలక తీర్పు. వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ బైపోల్. మే 2 నుంచి నామినేషన్లు. జూన్ 5 ఓట్ల లెక్కింపు షెడ్యూల్ రిలీజ్ చేసిన ఎన్నికల కమిషన్. కాదా హైదరాబాద్ చూద్దాం. పరీక్ష ఫెయిల్ అయినంత మాత్రాన ప్రాణాలు తీసుకోవాలా? విద్యార్థులారా, తల్లిదండ్రుల గురించి ఒక్కసారి ఆలోచించరా? తల్లిదండ్రులకు విజ్ఞప్తి. మార్కులు, ర్యాంకులు మాత్రమే జీవితం కాదు. ఫలానా వాళ్ళకు అన్ని మార్కులు వచ్చాయి, నీ తోటి వాళ్ళకి అంత ర్యాంకు వచ్చింది, అంత పెట్టి చదివిస్తే నీకు ఇన్నే మార్కులు వచ్చాయంటూ పిల్లలతో అనొద్దు. ఏమో ఎవరిలో ఏ టాలెంట్ ఉందో. ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళే రేపు ఎంతో గొప్ప వాళ్ళు కావచ్చు. ఈ సమయంలో పిల్లలకు స్నేహితులుగా, మార్గనిర్దేశకులుగా ఉండాల్సిన మీరే. పసి హృదయాలతో ధైర్యం నింపాల్సిన బాధ్యత మీదే. మహా యుద్ధాలలో ఓడిన వారు మళ్ళీ రాజ్యాలను ఏలలేదా ఆలోచించండి తల్లిదండ్రులారంటూ ఒక వార్తను చూస్తాం. ఓటమి చాలా గుణపాఠాలు నేర్పుతుంది. చాలా నేర్పుతుంది. ఎలా గెలవాలో నేర్పిస్తుంది. ఓటమిని తట్టుకోవడం కూడా నేర్పించాలి. అది ఇంపార్టెంట్. మోడీ పాలనపై ప్రజా ఛార్జ్షీటు. రిజర్వేషన్ల రద్దుకు ప్రధాని మోడీ కుట్ర. అందుకే 400 సీట్ల రాగం అందుకున్నారు. వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దు వేసినట్టే. బీజేపీకి వేస్తే జీఎస్టీతో ప్రజలపై మోయలేని భారం. బీజేపీ నయవంచన పేరుతో ప్రజా ఛార్జ్షీట్. గాంధీ భవన్లో ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. మరోమారు ప్రధానిగా మోడీ. తెలంగాణలో బీజేపీ 12 సీట్లు గెలవాల్సిందే. అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్, కాంగ్రెస్. రఘునందన్ కు మద్దతుగా సిద్దిపేట సభలో అమిత్ షా మాట్లాడిండు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు విభజనతో దేశాన్ని విచ్ఛిన్నం చేసింది కాంగ్రెస్. ఇక వారసత్వ
పన్ను తీసుకురావాలని చూస్తోందని చెప్పి నాడు రాజీవ్ గాంధీ ఇగో ఏమనంటే రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, నెహ్రూ ఇక్కడికి వెళ్ళిపోతాడు సారు. నువ్వేం చేసినావు సార్ అంటే నన్ను ఏం అడగకురా, వాళ్ళు మాత్రం మంచిగా చేయలే. తెలుగుల సత్తా జేఈ మెయిన్ 2024 ఫలితాలు విడుదల. తెలంగాణ నుంచి 15 మంది, ఏపీ నుంచి 7. మరో ఎన్నికకు షెడ్యూల్. వరంగల్ పట్టభద్ర ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం మే 2 నుంచి 9వ తేదీ వరకు నామినేషన్లు, 10వ తేదీన పరిశీలన, 27న పోలింగ్ ఉంటుంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం. తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ఘట్టం. రాష్ట్ర వ్యాప్తంగా 540 నామినేషన్లు దాఖలు. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు వేసారట. ఇక దమ్ముంటే రా, అమరవీరుల స్తూపం వద్దకు వచ్చి ఛాలెంజ్ స్వీకరించు. అమరవీరుల స్తూపం వద్దకు రాజీనామా పత్రంతో వస్తానని, నువ్వు వస్తావా? రాజీనామా పత్రంతో నేను వస్తా, నువ్వు వస్తావా? లేఖలను ఇద్దరం మేధావుల చేతిలో పెడదాం. నువ్వు మాట మీద నిలబడే వాడివైతే రా. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే హరీష్ రావు గారు, నువ్వు ఈసారి బొక్క బొర్రబడు తప్పది. క్లియర్గా ముఖ్యమంత్రి గారు 15 ఆగస్టు లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీకి శ్రీకారం చుడతా ఉన్నాడు. దానికి ఆయన దగ్గర ఉండాల్సిన లెక్కలు ఉన్నాయి. మరి నువ్వు మాట మీద నిలబడతావు. మాట మీద మీ మాట అంటే నువ్వు మీ నాయనే, మీ మామనే. మాట అంటే మాట మీద నిలబడతావు, మాట పక్కకి నిలబడతావు. చూసుకో. ఇక ప్రాణాలు తీస్తున్న మనస్తాపం, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే మనోవేదన. ఒక్క రోజులోనే 6 ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట. ఇది బాధాకరమైన విషయం. సీఎం అయితే మాకేంటి, అక్రమాల వల్లే అరెస్ట్ చేశాం. ఈడీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇక 10 ఏళ్ల బీజేపీ పాలనలో భ్రష్టు పట్టిన దేశం. అన్ని రంగాల్లో పాలనా వైఫల్యం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై దాడులు. రూపాయి విలువ పడిపోయినా చర్యలు లేవు. నినాదాలు తప్ప జరిగింది శూన్యం. సూర్యాపేట సభలో కేసీఆర్ అట. ఎప్పుడన్నా గిట్లా మళ్ళా పేదోళ్ళని కలుస్తారని అనుకురా? అహంకారం దించితే ఇంకా అయినా కూడా చేతులు లేడు. మళ్ళా అయినా కూడా ఇంకా నేనే సీఎం అనుకుని తిరుగుతా ఉన్నట్టు. బానుడి బగబగలు. దేశవ్యాప్తంగా భారీ ఉష్ణోగ్రతలు నమోదు. ఒడిశాలో 43.8 డిగ్రీలట. ఇది హైదరాబాద్. ఇది ఒకసారి ఈనాడులో ఉన్నటువంటి వార్తలు. భాజపా అంటే బ్రిటిష్ జనతా పార్టీ. హామీలు అమలు చేయనందుకే కార్ఖానాకు కారు. జిహెచ్ఎంసీలో విలీనంతో కంటోన్మెంట్ సమస్యల పరిష్కారం. అత్తాపూర్ కంటోన్మెంట్ రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర చేస్తుంది. వాటి కొనసాగింపుపై ఈ ఎన్నికల రెఫరెండం. రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్ కు ఓటేయండి. సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల భాజపా పాలనపై ఛార్జ్షీట్ విడుదల. నినాదాలు తప్ప నిధులు మోడీ. ఆయన వల్లే తెలంగాణకు అన్యాయం. భువనగిరిలో భాజపా కాంగ్రెస్ కుమ్మక్కు. రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి లెక్కలేదు. రోడ్ షోలో భరాసా అధినేత మాజీ సీఎం కేసీఆర్ కాక మాట్లాడుతున్నాడు. ఇక మాటల మంటలపై కదిలిన ఈసీ. భాజపా కాంగ్రెస్ అధ్యక్షులకు నోటీసులు. మోదీ, రాహుల్, ఖర్గే పేర్లు ప్రస్తావించకుండానే జారీ. సోమవారానికల్లా సమాధానం ఇవ్వాలని ఆదేశం. ప్రధానిపై ఫిర్యాదును పరిశీలనలోకి తీసుకోవడం ఇదే తొలిసారట. పరిశీలన చేస్తున్నట అంతే. మలి విడతకు వేలాయే. 88 స్థానాల్లో నేడే పోలింగ్. కేరళలోని మొత్తం 20 నియోజకవర్గాల కోటింగ్. ఈ దశలో రాజస్థాన్లోనూ పూర్తి. బరిలో ఓం బిర్లా, రాహుల్ గాంధీ, హేమామాలిని తదితరులు ప్రముఖులు ఉన్నారట ఈసారి. ఇక రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర. వాటి కొనసాగింపై ఎన్నికల రెఫరెండం. రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్ కోటేయండి. సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల భాజపా పాలనపై ఛార్జ్షీట్ విడుదల చేసి నిన్న. చాలా అద్భుతంగా ఉంది ఛార్జ్షీట్. అది ఇది ఈనాడు. ఏమేమంటుందో ఆమె చేతులు ఉంటుంది. ఇక కేసీఆర్ తుమ్మితేనే మొత్తం భూకంపం వచ్చినట్టు చేస్తుందా? రైతు బంధు ఉంటుందో ఊడుతుందో అని కేసీఆర్ అంటా ఉండట. రైతు బంధు ఉంటుందో ఊడుతుందో అని కేసీఆర్ అంటా ఉండు. 100,000 ఎకరాల ఉన్న వాళ్ళకి ఇవ్వాలన్నట్టు ఆయన ఉద్దేశం. అట్లా అసలు నీ పార్టీ పార్లమెంట్ ఎన్నికలు అయినాక ఉంటుందో ఊడుతుందో ఏమని తెలియదు. 3 నేతన్నలు బలేట. 24 గంటల్లో 3 మృతి. సిరిసిల్లలో మరణం. సిరిసిల్ల ఎమ్మెల్యే మరి నువ్వు రాజీనామా చెయ్యి. అవును చెయ్యి. కాదు, ఒకవేళ నిజంగా సిరిసిల్ల ప్రజలకు మంచి చేసి ఉంటే, నేతలకు మంచి చేసి ఉంటే ఈ 4 నెలల కాలంలో ధర్మాలు ఎందుకు జరుగుతాయి? నువ్వు ఒకవేళ ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగితే వాళ్ళు మంచిగా ఉండాలి కదా. వాళ్ళు నిజంగా డెవలప్ అయిపోయారు. ఎప్పుడు మంచిగా పడరు. ఇలా ముఖాలు తెల్లబడ్డాయని చెప్పినావు. తెల్లబడ్డాక మళ్ళీ ఎట్లా కరగైనాయి అంటే నువ్వు తాత్కాలిక ప్రయోజనాలు మాత్రమే చూస్తున్నావు తప్ప దీర్ఘకాలికమైనటువంటి ఆలోచన చేయలేదన్నట్టు లెక్క. కాంగ్రెస్ లో అగ్రకుల రాజ్యం. 12 జనరల్ ఎంపీ సీట్లలో 9 ఓసీలకే. రెడ్డి సామాజిక వర్గానికి 7 స్థానాలు. మొక్కుబడిగా బీసీలకు 3 సీట్లు. బీఆర్ఎస్ లో బీసీలకే అగ్రతాంబూలం. 12 జనరల్ ఎంపీ స్థానాల్లో 6 బీసీలట. రెడ్డి సామాజిక వర్గానికి 4 సీట్లు. బీఆర్ఎస్ లో సామాజిక సమన్యాయం జరిగింది కానీ ప్రగతి భవన్ లో లేకపోతే నీ ఏంటి నెంబర్ 1 శ్రీ చైతన్య హైదరాబాద్ ఏం లేదు. ఇదంతా మెయిన్ బ్రాంచ్ మాయాజాలం. ఇది ఇందులో మెయిన్ బ్రాంచ్ లో వచ్చేటువంటి మాయాజాలం అందరికి రుత్తారు అన్నట్టు. ఇలా కనిపించింది. పోయి చూడు. మీరు పోయి
ఇక్కడ ఉన్నటువంటి శ్రీ చైతన్య నారాయణ కాడికి పోయి అడుగురు ఏమనంటే సార్ ఇందులోనే మీరు చదువు చెప్తే ర్యాంక్ వచ్చిన పిల్లగాని ఒక్కరిని తీసుకురా అంటే ఈడ కాదా ఈడున్న పోరని ఆడికి పంపిస్తారు మా వాళ్ళే అంటారు. మా ఊళ్ళే అదైనా మాదే ఇదైనా మాదే అని చెప్తారు. ఈడకు పోయినా గింతే. ఓన్లీ మాదాపూర్ మెయిన్ బ్రాంచ్ తప్ప ఏ శ్రీ చైతన్య లేదు, ఏ నారాయణ లేదు, అన్ని ఉతాయి అట్లా.